హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిజిక్స్ ఫర్ ఆల్ ఎగ్జామ్స్. ఈ వీడియోలో మనము ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించి 2 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాము. ఫిజిక్స్ సబ్జెక్ట్ నుంచి. చాప్టర్ నేమ్ వచ్చేసి మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అండ్ మూవింగ్ చార్జెస్, అయస్కాంత పదార్థాలు మరియు కదిలే విద్యుదావేశాలు అనే చాప్టర్ నుంచి 2 మార్కుల ప్రశ్నలు ఏమొస్తాయి అనేది చూద్దాము. ఈ వీడియో ఏపీ మరియు తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉపయోగపడుతుంది. సో నా ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ముఖ్యంగా ఇంటర్మీడియట్ పరీక్ష రాస్తున్నటువంటి విద్యార్థులకు ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి, వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఆల్రెడీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించి మనం 2 మార్క్స్ క్వశ్చన్స్ వీడియోస్ చేస్తున్నాము. సో ఆ వీడియోస్ మన ఛానల్ పేజ్లో ఉన్నాయి. సో మీరు ఛానల్ విజిట్ చేసి ఆ కంటెంట్ అయితే మీరు యాక్సెస్ చేయొచ్చు. రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ చాప్టర్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ అయితే చెప్పడం జరిగింది, లాంగ్ వీడియో. సో మీరైతే అది యాక్సెస్ చేయొచ్చమ్మా. అలాగే నా ఛానల్ ద్వారా నేను ఈ కింద కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాను వీడియోల రూపంలో. ఇంటర్మీడియట్ ఫిజిక్స్ వీడియోస్ మనము ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నాయి కదా, అప్ టు ఫిబ్రవరి మనము ఇంటర్మీడియటే చెప్తూ ఉంటాము. ఎందుకంటే మీరు ఎగ్జామినేషన్లో ఉన్నారు కాబట్టి. సో మీరు ఎగ్జామ్స్ రాసే వరకు ఇంటర్మీడియట్కి సంబంధించిన వీడియోస్ ఫర్ 1 మార్క్, 2 మార్క్, 4 మార్క్స్ అలాగే ఎస్ఏ క్వశ్చన్ సంబంధించి వీడియోస్ చేస్తూ ఉంటాను. మరి నీట్ అండ్ ఎంసెట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాము అంటే మార్చ్ 1 నుంచి డెడికేటెడ్గా ఎంసెట్ అలాగే జేఈఈ నీట్కి సంబంధించి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. అలాగే పీజీ సెట్ ఫిజిక్స్కి సంబంధించి మనం ఫిబ్రవరి 20th నుంచి కోచింగ్ అయితే స్టార్ట్ చేస్తాము, ఫిబ్రవరి 20వ తారీఖు నుంచి. అలాగే ఫిజికల్ సైన్స్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవ్రీ సండే, నెక్స్ట్ వీక్ నుంచి ఎవ్రీ సండే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన ఫిజికల్ సైన్స్ ఎగ్జామినేషన్ ఎలా వస్తాయి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో, దానికోసం ఎలా ప్రిపేర్ అవ్వాలనేది. సో ఇది ఫిజిక్స్ సబ్జెక్ట్ ఎక్కడైతే ఉంటుందో, ఏ పరీక్షలో అయితే ఉంటుందో ఆ పరీక్షలో ఉన్న అందరూ విద్యార్థులకి లేదా జాబ్ ఆస్పిరెంట్స్కి అందరికి ఉపయోగపడేలాగా ఉంటుంది కంటెంట్. సో కాబట్టి ఇంటర్మీడియట్ విద్యార్థులకైతే అప్ టు ఫిబ్రవరి వరకు మనం ఈ క్లాసెస్ తీసుకుంటామమ్మా. తర్వాత మార్చ్ 1 నుంచి కూడా మీరు జేఈఈ ఎంసెట్ ఎగ్జామ్స్ రాసే దాంట్లో ఉంటారు కాబట్టి, సో దానికి తగ్గట్టుగా దానికి సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ముందుగా మనం వీడియోలోకి అయితే వెళ్తే, ఈ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అయస్కాంత పదార్థములు అలాగే మూవింగ్ చార్జెస్ కదిలే విద్యుత్ ఆవేశాలకు సంబంధించి 2 మార్కుల ప్రశ్నలు ఎలా వస్తాయి ఎగ్జామినేషన్లో, మనము మొత్తంగా 2 మార్క్స్ గెయిన్ చేయాలంటే ఎలా రాయాలి 2 మార్క్స్ క్వశ్చన్స్ని అనేది ఇక్కడ మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఆయిర్స్టెడ్స్ ఎక్స్పెరిమెంట్? ఆయిర్స్టెడ్ ప్రయోగం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అని అడిగాడు అనుకోమా, మనం ఎలా రాయాలి అనేది ఇక్కడ. అందుకే ఆయిర్స్టెడ్ ప్రయోగం అంటే ఏమిటి? ఇక్కడ ఎలక్ట్రిసిటీకి మ్యాగ్నెటిజంకి మధ్య ఉండేటువంటి రిలేషన్ని చెప్తుంది. ఈ ఆయిర్స్టెడ్ ప్రయోగం అనగానే మనకు ఏం గుర్తు రావాలంటే, ఇట్ గివ్స్ ద రిలేషన్ బిట్వీన్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం. అయస్కాంత తత్వానికి విద్యుదావేశానికి మధ్య ఉండేటువంటి సంబంధాన్ని తెలియజేస్తుంది. ఫలితంగా విద్యుదయస్కాంత శాస్త్రం ఏర్పడడానికి ఇది ఉపయోగపడిందమ్మా. సో ఏం చెప్తుంది? ఇట్ డెమాన్స్ట్రేటెడ్ దట్ అన్ ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఏ కండక్టర్ ప్రొడ్యూసెస్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అరౌండ్ ఇట్. ఒక ఎలక్ట్రిక్ కండక్టర్ ఏదైతే ఉందో, కరెంట్ ఫ్లోయింగ్ కండక్టర్ ఏదైతే ఉందో, కరెంట్ ఫ్లోయింగ్ కండక్టర్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది. దట్ ఈజ్ ఆయిర్స్టెడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ ఈజ్ ఏ కరెంట్ ఫ్లోయింగ్ కండక్టర్, దీంట్లో ఐ అనేటువంటి కరెంట్ పాస్ అవుతుంటే దీని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇది ఆయిర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్ అమ్మ. సో ఈ డయాగ్రామ్ మనకు గుర్తుంటే ఈజీగా రాసేయచ్చు. సో తెలుగు మీడియం విద్యార్థులు ఎలా రాయాలి చూడండి. ఆయిర్స్టెడ్ ప్రయోగము విద్యుత్ మరియు అయస్కాంతత్వాల మధ్య సంబంధానికి మొట్టమొదటి ఖచ్చితమైన రుజువు, తద్వారా విద్యుదయస్కాంత రంగానికి అయితే పునాది వేసింది. కండక్టర్ గుండా ప్రవహించేటువంటి విద్యుత్ ప్రవాహము దాని చుట్టూ ఒక అయస్కాంత క్షేత్రాన్ని ఉత్పత్తి చేస్తుంది, లేదా ఒక అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరుస్తుంది. ఇది మనకి ఆయిర్స్టెడ్ ప్రయోగము. ఇది ఆయిర్స్టెడ్ ప్రయోగము అంటే ఏమిటో రాస్తాము. దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, విద్యుత్ శాస్త్రానికి అయస్కాంత శాస్త్రానికి మధ్య ఉండేటువంటి సంబంధాన్ని చూపిస్తుంది ఇది.
అది ప్రాముఖ్యత. సో ఐర్స్టెడ్ ప్రయోగం రాస్తే 1 మార్కు, దాని యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తే 1 మార్కు, టోటల్గా మనకి 2 మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా మనం క్వశ్చన్ అయితే ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్టేట్ యాంపియర్స్ లా అండ్ బయోసెవార్ట్ లా. సో యాంపియర్ నియమము మరియు బయోసెవార్ట్ నియమము, ఇది కూడా మనకు అడుగుతూ ఉంటాడు, రిపీటెడ్గా వస్తుంది క్వశ్చన్. సో ముందుగా యాంపియర్ నియమం అంటే ఏంటో రాస్తాము, దానికి ఫార్ములా రాస్తాము, దానికి 1 మార్కు. బయోసెవార్ట్ లా అంటే రాసి దానికి ఫార్ములా రాస్తాము, అదొక మార్కు. సో యాంపియర్స్ లా అంటే మనకు తెలుసాం. యాంపియర్ లా అంటే ఏమిటి? ద లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అరౌండ్ ఎనీ క్లోజ్డ్ లూప్ ఈజ్ ఈక్వల్ టు పెర్మియబిలిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ టైమ్స్ ద టోటల్ కరెంట్ ఎన్క్లోజ్డ్ బై ద లూప్. అంటే లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటిగ్రల్ బి డాట్ డిఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? సో కరెంట్ అనేది ఎన్ని రెట్లకు సమానం అవుతుందంటే పెర్మియబిలిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్, దట్ ఈస్ మ్యూ నాట్ టైమ్స్కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఇంటిగ్రల్ బి డాట్ డిఎల్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఐ అనేది మనకి యాంపియర్స్ లా అవుతుంది. తెలుగు మీడియం అయితే ఏదైనా మూసి ఉన్న వలయము చుట్టూ అయస్కాంత క్షేత్రం యొక్క రేఖీయ సమాకలని వలయము ద్వారా ప్రవహించే మొత్తం కరెంటుకు శూన్య ప్రదేశం యొక్క పర్మియబిలిటీ రెట్లకు సమానంగా ఉంటుంది అనేది మనకి స్టేట్మెంట్ రాసి దీనికి ఫార్ములా రాయాలి. తర్వాత బయోసెవార్ట్ లా అంటే మనకి ప్రొడ్యూస్ అయినటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది, ఆ ఫ్యాక్టర్స్ గుర్తుండాలి. ఒకటి కరెంట్ క్యారీయింగ్ కండక్టర్, అలాగే లెంగ్త్ అంటే ఐ మీద డిపెండ్ అవుతుంది. తర్వాత లెంగ్త్ ఆఫ్ ది కరెంట్ క్యారీయింగ్ కండక్టర్ డిఎల్ మీద డిపెండ్ అవుతుంది, కరెంట్ మీద డిపెండ్ అవుతుంది. అలాగే సైన్ ఆఫ్ ద యాంగిల్ మీద డిపెండ్ అవుతుంది. అండ్ డిస్టెన్స్కి అయితే స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఈ 4 ఫ్యాక్టర్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఐ మీద డిపెండ్ అవుతుంది, ఎల్ మీద డిపెండ్ అవుతుంది, థీటా మీద డిపెండ్ అవుతుంది, దట్ టు సైన్ థీటా. తర్వాత స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. కాబట్టి ఐ ఎల్ థీటా 1/r². ఈ 4 మనకి మైండ్లో ఉంటే మనం బయోసెవార్ట్ లా రాసేయచ్చు. చూడండి, ఈ నియమం తీగ యొక్క చిన్ని భాగము అంటే చిన్న పొడవు ఈ డిఎల్ అనుకుంటాము కారణంగా ఒక బిందువు వద్ద అయస్కాంత క్షేత్రాన్ని అందిస్తుంది. ఇది కరెంటు, తీగ పొడవు, అలాగే బిందువు గల స్థానము సదిశ మధ్య కోణము థీటా యొక్క సైన్కి అనులోమానుపాతంలో ఉంటుంది. అలాగే దూరం యొక్క వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది. ఇక్కడ చూడండి, this law provides the magnetic field at a point due to small carrying current segment dl of wire. It is proportional to current length and sine of the angle between length of the segment and position vector. సో డిఎల్ క్రాస్ ఆర్ బార్కి సమానంగా ఉంటుంది. డిఎల్ క్రాస్ ఆర్ బార్ అంటే ఏం రాసుకోవచ్చు? డిఎల్ ఇంటూ ఆర్ క్యాప్ సైన్ థీటా. ఇక్కడ ఆర్ క్యాప్ అనేది యూనిట్ వెక్టార్ అమ్మ, ఇది యూనిట్ వెక్టార్ కాబట్టి దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ 1 అయిపోద్ది. ఐడిఎల్ సైన్ థీటా బై r² అవుతుంది. డిబి ఈజ్ ఈక్వల్ టు μ0/4π ఐడిఎల్ సైన్ థీటా బై r². ఇలా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు, ఇలా కూడా రాయొచ్చు. ఇలా ఇది వెక్టర్ నోటేషన్లో రాస్తున్నారు, ఇలాగైనా రాయొచ్చు. లేదా μ0 డిబి ఈజ్ ఈక్వల్ టు μ0/4π ఐడిఎల్ సైన్ థీటా బై r². ఇది జనరల్గా మనకి గుర్తుండేటువంటి ఫార్ములా. సో ఇలాగైనా రాయొచ్చు. ఇది బయోసెవార్ట్ లా. నెక్స్ట్ ప్రాబ్లం, రైట్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్. Write the expression for magnetic induction at any point on the axis of circular current carrying coil. Hence, obtain an expression for the magnetic induction at the center of the circular coil. సో ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నాడంటే ఒక కరెంట్ క్యారీయింగ్ సర్క్యులర్ కాయిల్ అయితే ఇచ్చాడు. సో దాని యొక్క మ్యాగ్నెటిక్ ఇండక్షన్ రాయమంటున్నాడు, మ్యాగ్నెటిక్ ఇండక్షన్ వాల్యూ. అలాగే సెంటర్ దగ్గర మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎంత ఉంటుంది అంటే ఇక్కడ రెండు క్వశ్చన్స్ అడిగాడు. ఒకటి కరెంట్ క్యారీయింగ్ సర్క్యులర్ కాయిల్ ఉంది, ఆ సర్క్యులర్ కాయిల్ ద్వారా వచ్చేటువంటి మ్యాగ్నెటిక్ ఇండక్షన్. ఐర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్ అదే కదా చెప్పింది, కరెంట్ క్యారీయింగ్ సర్క్యులర్ కాయిల్ ఉంటే దానివల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ప్రొడ్యూస్ అయినటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి మ్యాగ్నెటిక్ ఇండక్షన్ రాయమంటున్నాడు అట్ ఎనీ పాయింట్ ఆన్ ద యాక్సిస్. నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు, నువ్వు రాసినటువంటి మ్యాగ్నెటిక్ ఇండక్షన్ వాల్యూ సెంటర్ దగ్గర ఎంత ఉంటుంది అంటే x ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఎంత ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్ని x అనుకుంటే x ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఎంత అంటే 2 సందర్భాల్లో మనం మ్యాగ్నెటిక్ ఇండక్షన్ రాయాలి. చూడండి, తెలుగులో విద్యుత్ ప్రవహించేటువంటి వృత్తాకార తీగ చుట్ట అక్షముపై ఏదైనా బిందువు వద్ద అయస్కాంత ప్రేరణకు సమీకరణం రాసి
వృత్తాకార తీగ చుట్ట కేంద్రం వద్ద అయస్కాంత ప్రేరణకు సమీకరణం రాయమంటున్నాడు. సో దానికి ఆన్సర్ మనం ఎలా ఇవ్వాలంటే మొట్టమొదట ఈ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అట్ ది పాయింట్ ఎక్స్, ముందు ఎక్స్ దగ్గర రాయాలన్నాం కదా. సో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అట్ ది పాయింట్ ఎక్స్ ఇస్ μ0 NIR² 2 × x² + r² హోల్ పవర్ ఆఫ్ 3/2. ఇది 2 మార్కుల ప్రశ్న కాబట్టి ఇది డెరివేషన్ మనకు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లో ఉంటుంది. సో డెరివేషన్ ఈ ఫార్ములా మనం గుర్తుపెట్టుకోవాలి. B = μ0 NIR² 2 × x² + r² హోల్ పవర్ 3/2. బట్ మనల్ని ఇక్కడ కేంద్రం తెద్దాం అన్నాడు కాబట్టి x = 0 సబ్స్టిట్యూట్ చేస్తే, ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేసాను చూడండి x ప్లస్లో. ఇక్కడ x ఉంది, ఇక్కడ x ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, 2r³ అవుతుంది. క్యాన్సిల్ అయిపోగా μ0 Ni/2r అవుతుంది. ఇక్కడ n అనేది తీగ చుట్ల సంఖ్య, I అనేది విద్యుత్ ప్రవాహము, r అనేది మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంతైతే ఉందో రేడియస్ అమ్మ. సో ఇది మనకి ఇక్కడ వచ్చేటువంటిది. సో కాబట్టి మ్యాగ్నెటిక్ ఇండక్షన్కి ఫార్ములా ఏంటంటే μ0 NIR² 2 × x² + r² హోల్ పవర్ 3/2. సెంటర్ దగ్గర అయితే x = 0 సబ్స్టిట్యూట్ చేస్తాం కాబట్టి μ0 Ni/2r అవుతుంది. సో ఈ ఫార్ములా వేసినందుకు 1 మార్కు, ఈ ఫార్ములా వేసినందుకు 1 మార్కు, టోటల్గా మనకు 2 మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సర్క్యులర్ కాయిల్ ఆఫ్ రేడియస్ r హ్యావింగ్ టర్న్స్ n క్యారీస్ ఏ కరెంట్ I. సో వాట్ ఈజ్ ఇట్స్ మ్యాగ్నెటిక్ మొమెంట్ అన్నాడు. r వ్యాసార్థము మరియు n తీగ చుట్లు కలిగిన వృత్తాకార తీగ చుట్ట I కరెంట్ని కలిగి ఉంటే, అంటే I అనేటువంటి విద్యుత్ ప్రవాహం ప్రవహిస్తుంది. r వ్యాసార్థము, n తీగ చుట్లు కలిగి ఉంది, I అనేటువంటి విద్యుత్ ప్రవాహం ప్రవహిస్తుంటే దాని యొక్క అయస్కాంత భ్రామకము m విలువ ఎంత అని అడుగుతున్నాడు. సో సింపుల్గా m = NIA. m = NIA. మ్యాగ్నెటిక్ మొమెంట్ ఆఫ్ సర్క్యులర్ కాయిల్ ఆఫ్ రేడియస్ r హ్యావింగ్ n టర్న్స్ అండ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ I ఈజ్ m = NIA అమ్మ. ఇక్కడ A అనేది ఏరియా. సో ఇక్కడ సర్క్యులర్ కాయిల్ అన్నాడు కదా, వృత్తాకార తీగ చుట్ట. వృత్తాకార తీగ చుట్ట అంటే A = సర్కిల్ యొక్క ఏరియా ఎంత, r రేడియస్ ఉంటే πr². కాబట్టి మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎంత అవుతుంది, m = NIA ప్లస్లో πr² సబ్స్టిట్యూట్ చేస్తాం. కాబట్టి r వ్యాసార్థము, n తీగ చుట్లు, I విద్యుత్ ప్రవాహం కలిగినటువంటి వృత్తాకార తీగ చుట్ట అయస్కాంత క్షేత్రం m = NIA అవుతుంది. అయితే ఈ అయస్కాంత భ్రామకము వృత్తాకార తీగ చుట్ట కాబట్టి A πr² ప్రతిక్షేపిస్తే అయస్కాంత క్షేత్ర భ్రామకం m = NI/πr² అవుతుంది. NI/πr² అవుతుంది. సో ఇది మనకు కావాల్సినటువంటి రిక్వైర్డ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫోర్స్ ఆన్ ది కండక్టర్ ఆఫ్ లెంగ్త్ L క్యారీయింగ్ ఎ కరెంట్ I ప్లేస్డ్ ఇన్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ ఇండక్షన్ B. వెన్ డస్ ఇట్ బికమ్ మ్యాక్సిమం అంటున్నాడు. B అయస్కాంత ప్రేరణ కలిగి అయస్కాంత క్షేత్రములో ఉంచబడిన I విద్యుత్ ప్రవాహం కలిగినటువంటి L కండక్టర్పై బలము ఎంత, అది ఎప్పుడు గరిష్టమవుతుంది అంటున్నాడు. అంటే విద్యుత్ ప్రవాహం ప్రవహించేటువంటి కండక్టర్పై బలం ఎంత, ఆ విద్యుత్ ప్రవహించేటువంటి కండక్టర్ మనం కనుక ఒక అయస్కాంత క్షేత్రంలో ఉంచినట్టయితే ఆ విద్యుత్ కండక్టర్పై కలిగేటువంటి బలం ఎంత అని అడుగుతున్నాడమ్మ. దానికి వెరీ సింపుల్, ఇది BIL sin θ అని మనకు తెలుసు. సో కాబట్టి ఫోర్స్ అనేది స్ట్రైట్ కండక్టర్ ఆఫ్ లెంగ్త్ L క్యారీయింగ్ ద కరెంట్ I ప్లేస్డ్ ఇన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ గివెన్ బై F = I × L × B. ఇది మనకి ఫార్ములా. F = I × L × B. చూడండి ఇక్కడ ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో ఉంచబడిన I విద్యుత్ ప్రవాహం కలిగి L పొడవు కలిగినటువంటి కండక్టర్పై కలిగినటువంటి బలం F = I L × B, లేదా F = BIL sin θ. బిల్ sin θ అనే ఫార్ములా మనకు గుర్తుంటుంది. అయితే ఇక్కడ అదొకటే అడగలేదు, ఈ ఫార్ములా ఒకటే వేసినందుకు 1 మార్క్ అమ్మ. ఇది బిల్ sin θ అని రాసినందుకు. అది ఎప్పుడు గరిష్టం అవుతుంది, అని దేని మీద డిపెండ్ అవుతుంది, sin θ మీద డిపెండ్ అవుతుంది. sin θ ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది, θ = 90 degrees అయినప్పుడు. θ = 90 degrees అయినప్పుడు sin 91 అవుతుంది, మ్యాక్సిమం అవుతుంది. కాబట్టి అప్పుడు F = ఏమవుతుంది, BIL అవుతుంది. ఆ సందర్భంలో బలము గరిష్టంగా ఉంటుంది, మ్యాక్సిమం ఉంటుంది. కాబట్టి F = I × L × B అని రాయొచ్చు, లేదా F = BIL sin θ అని రాయొచ్చు. అది కండక్టర్పై కలిగేటువంటి బలము. అయితే ఈ బలం ఎప్పుడు గరిష్టంగా, మ్యాక్సిమం ఎప్పుడు ఉంటుందంటే when θ = 90 degrees. ఆ సందర్భంలో F = సింపుల్గా BIL అవుతుందమ్మా. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫోర్స్ ఆన్ చార్జ్డ్ పార్టికల్ ఆఫ్ చార్జ్ Q? వాట్ ఈస్ ద ఫోర్స్ ఆన్ ఏ చార్జ్డ్ పార్టికల్ ఆఫ్ చార్జ్ Q
మూవింగ్ విత్ ఎ వెలాసిటీ v ఇన్ ఎ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ ఇండక్షన్ b, వెన్ డస్ ఇట్ బికమ్ మ్యాక్సిమం? సో ఇందాక మనల్ని ఏమడిగాడమ్మా, ఇందాకటి క్వశ్చన్ ఒకసారి చూసుకుంటే, ఇందాక కరెంట్ క్యారింగ్ కండక్టర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంది. ఇప్పుడేం అడుగుతున్నాడు, వాట్ ఈస్ ద ఫోర్స్ ఆన్ ఎ చార్జ్డ్ పార్టికల్ మూవింగ్ విత్ ఎ వెలాసిటీ v ఇన్ ఎ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇప్పుడు ఒక చార్జ్డ్ పార్టికల్, ఇక్కడ ఆవేశపూరిత కణాన్ని, ఇందాకైతే కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఆఫ్ లెంగ్త్ l, ఇక్కడ చార్జ్డ్ పార్టికల్ ఆఫ్ చార్జ్ క్యూ ఆవేశం కలిగినటువంటి విద్యుదావేశపూరిత కణం. రెండిటికి డిఫరెన్స్ ఉంది చూడండి. ఇందాక కరెంట్ క్యారింగ్ కండక్టర్, ఇదేమో చార్జ్డ్ పార్టికల్. డిఫరెన్స్ చూసుకోండి. ఇందాకేమో తీగ చుట్ట, విద్యుత్ ప్రవహించేటువంటి తీగ చుట్ట, ఇదేమో విద్యుదావేశము కలిగిన ఆవేశపూరిత కణము. సో దీనికి ఇక్కడ ఎంత ఫోర్స్ అంటున్నాడు. సో దీనికి ఫోర్స్ ఏంటంటే F = BQV sin θ అని చదువుకుంటాం మనం. చూడండి, ద ఫోర్స్ ఆన్ ఎ చార్జ్డ్ పార్టికల్ ఆఫ్ చార్జ్ క్యూ మూవింగ్ విత్ వెలాసిటీ v ఇన్ ఎ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్ గివెన్ బై లారెంజ్ ఫోర్స్ అంటాం దీన్ని. F = Q × V × B అండ్ F = BQV sin θ. చూడండి, F = Q × V అవుతుంది. దీని యొక్క పరిమాణం ఏంటంటే BQV sin θ. ఇప్పుడు కూడా మళ్ళీ మ్యాక్సిమం అడిగాడు. గరిష్టం ఎప్పుడు అవుతుందంటే θ = 90 degrees అయినప్పుడు F = BQV అవుతుంది, వేరే sin 90 = 1 కాబట్టి ఇందాకటి క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఇందాక కరెంట్ క్యారింగ్ కాయిల్ ఉపయోగించాము, ఇక్కడేమో చార్జ్డ్ పార్టికల్. కరెంట్ క్యారింగ్ కాయిల్ అడిగినప్పుడు BIL sin θ రాయాలి, చార్జ్డ్ పార్టికల్ అడిగినప్పుడు BQV sin θ రాయాలి. సో డిఫరెన్స్ చూడండి, రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ఇదేమో చార్జ్డ్ పార్టికల్ మీద పనిచేసేటువంటి బలము, అదేమో కరెంట్ క్యారింగ్ కండక్టర్ మీద పనిచేసేటువంటి బలము. నెక్స్ట్, డిస్టింగ్విష్ బిట్వీన్ యామ్మీటర్ అండ్ వోల్ట్మీటర్. యామ్మీటర్ మరియు వోల్ట్మీటర్కి తేడా. ఇది మనం ఒక 3 డిఫరెన్సెస్ రాసినా, 2 డిఫరెన్సెస్ రాసినా కూడా మనకి 2 మార్క్స్ అయితే వచ్చేస్తాయి. నేను ఇక్కడ 4 డిఫరెన్సెస్ ఇస్తున్నాను. ఒకటి, యామ్మీటర్ అంటే తెలుసు కదా మనందరికీ, కరెంట్ కొలవడానికి ఉపయోగిస్తాము. ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ది కరెంట్. నెక్స్ట్, వోల్టేజ్ లేదా పొటెన్షియల్ తేడాన్ని కొలవడానికి ఉపయోగిస్తాము. దట్ మీన్స్ ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ద వోల్టేజ్ ఆర్ పొటెన్షియల్ డిఫరెన్స్. ఇది వోల్ట్మీటర్ యొక్క ఉపయోగం అమ్మ. నెక్స్ట్, యామ్మీటర్ని ఎప్పుడు ఎలా కనెక్ట్ చేయాలి? ఇట్ ఈస్ ఆల్వేస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, శ్రేణిలోనే కనెక్ట్ చేయాలి. ఇట్ ఈస్ ఆల్వేస్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్, దీన్ని ఎప్పుడు ఎలా కనెక్ట్ చేయాలి? సమాంతరంగానే కనెక్ట్ చేయాలి. ఈ రెండు రాస్తే 2 మార్క్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్, ఇంకా అదనంగా నిరోధం తక్కువగా ఉంటుంది. సో ఇట్ హ్యాజ్ లో రెసిస్టెన్స్, ఇక్కడ నిరోధము ఎక్కువగా ఉంటుంది. ఇట్ హ్యాజ్ హై రెసిస్టెన్స్. సో నిరోధం గురించి డిఫరెన్స్ రాయాలంటే యామ్మీటర్ దగ్గర తక్కువ నిరోధం ఉంటుంది, వోల్ట్మీటర్ దగ్గర ఎక్కువ నిరోధం ఉంటుంది. నెక్స్ట్, ఐడియల్ కండిషన్స్ కనుక చూసుకుంటే, ఆదర్శ యామ్మీటర్కి 0 నిరోధము, ఆదర్శ వోల్ట్మీటర్కి అనంతమైన నిరోధం ఉంటుంది. సో ఐడియల్ వోల్ట్మీటర్ హ్యాస్ ఇన్ఫినిట్ రెసిస్టెన్స్, ఐడియల్ యామ్మీటర్ హ్యాస్ 0 రెసిస్టెన్స్. ఇవి ముఖ్యంగా డిఫరెన్సెస్. ఈ డిఫరెన్సెస్ 4 డిఫరెన్సెస్ చెప్పుకున్నాం మనము. ఎనీ 2 డిఫరెన్సెస్ రాస్తే మీకు 2 మార్క్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మూవింగ్ కాయిల్ గ్యాల్వనోమీటర్? కదిలే తీగ చుట్ట గ్యాల్వనోమీటర్ యొక్క సూత్రం ఏంటి అంటున్నాడు. ఇక్కడ మనకి టార్క్ పనిచేస్తుంది, అది దీని యొక్క ముఖ్యమైన సూత్రము. ఏ మూవింగ్ కాయిల్ గ్యాల్వనోమీటర్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ దట్ ఏ కరెంట్ క్యారియింగ్ కాయిల్ అంటే అయస్కాంత క్షేత్రంలో ఉంచబడినటువంటి విద్యుత్ ప్రవహించేటువంటి తీగ చుట్ట పైన టార్క్ పనిచేస్తుంది. ఏ కరెంట్ క్యారింగ్ కాయిల్ ఎక్స్పీరియన్సెస్ ఎ టార్క్ వెన్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే ఒక కరెంట్ క్యారియింగ్ కాయిల్ని మనం ఒక యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంచినప్పుడు, ఈ కరెంట్ క్యారియింగ్ కాయిల్ మీద మనకేం పనిచేస్తుందమ్మా? ఒక టార్క్ పనిచేస్తుంది, అంటే బలభ్రామకము పనిచేస్తుంది. అలా బలభ్రామకము పనిచేయడము, ద టార్క్ కాజెస్ ద కాయిల్ టు డిఫ్లెక్ట్. సో ఈ బలభ్రామకం పనిచేయడం వల్ల ఈ తీగ చుట్ట ఏమవుతుందంటే డిఫ్లెక్ట్ అవుతుంది, విచలనము చెందుతుంది. అలా విచలనము చెంది ఆ అమౌంట్ ఆఫ్ డిఫ్లెక్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అమౌంట్ ఆఫ్ కరెంట్ పాసింగ్ త్రూ ఇట్. అయితే ఈ టార్క్ వల్ల కాయిల్ అనేది డిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ ఎంత డిఫ్లెక్ట్ అవుతుంది అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద అమౌంట్ ఆఫ్ కరెంట్ పాసింగ్ త్రూ ఇట్. అంటే ఆ కాయిల్లో ఎంత కరెంట్ అయితే ఫ్లో అవుతుందో ఫర్ ఎగ్జాంపుల్ థీటా ఈజ్ ద డిఫ్లెక్షన్, థీటా ఈజ్ ప్రపోర్షనల్ టు దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మూవింగ్ కాయిల్ గ్యాల్వనోమీటర్. This is the principle of moving coil galvanometer.
సో కదిలే తీగ చుట్ట గాల్వనోమీటర్ను ఒక ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో ఉంచితే కరెంటు ప్రవహించేటువంటి తీగ చుట్టపై టార్క్ పనిచేస్తుంది. సో ఈ టార్క్ ఏం చేస్తుందంటే తీగ చుట్ట విచలనం చెందడానికి కారణమవుతుంది. ఆ విచలనం అనేది దేని గుండా వెళ్తుందంట, దేని మీద డిపెండ్ అవుతుందంటే కరెంటు మొత్తానికి నేరుగా అనులోమానుపాతంలో అయితే ఉంటుంది. ఇది మనకి కదిలే తీగ చుట్ట గాల్వనోమీటర్ యొక్క సూత్రం అమ్మ. సో క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ వాల్యూ ఆఫ్ కరెంట్ దట్ కెన్ బి మెజర్డ్ విత్ ఏ మూవింగ్ కాయిల్ గాల్వనోమీటర్? కదిలే తీగ చుట్ట గాల్వనోమీటర్తో కొలవగలిగే కరెంటు యొక్క అతి చిన్న విలువ ఎంత అంటున్నాడు. కదిలే తీగ చుట్ట గాల్వనోమీటర్తో కొలవగలిగే కరెంటు యొక్క అతి చిన్న విలువ. సో విద్యుత్ ప్రవాహాలను కొలుస్తాం మనము. కొలిచే విద్యుత్ ప్రవాహాల్లో అతి చిన్న విలువ సాధారణంగా సెన్సిటివిటీ ఆఫ్ ద గాల్వనోమీటర్ మీద డిపెండ్ అవుతుంది. గాల్వనోమీటర్ యొక్క సున్నితత్వంపై ఆధారపడుతుందమ్మా. సాధారణంగా మైక్రో యాంపియర్స్లో కానీ మిల్లీ యాంపియర్స్లో కానీ మనం కొలుస్తాం. సో మనం మూవీ కాయిల్ బ్యాలెన్స్ వెరీ స్మాల్ కరెంట్స్ని కొలుస్తాము, బట్ అవి ఏంటంటే ఇన్ ద రేంజ్ ఆఫ్ మైక్రో యాంపియర్స్ కరెంట్స్ కొలవగలము. అయితే అది ఏ వాల్యూ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే సెన్సిటివిటీ ఆఫ్ ది గాల్వనోమీటర్ మీద డిపెండ్ అవుతుంది, ఎంత చిన్న విలువలు మనం కొలవగలం అనేది. నెక్స్ట్ క్వశ్చన్, హౌ డూ యూ కన్వర్ట్ మూవింగ్ కాయిల్ గాల్వనోమీటర్ ఇంటూ అన్ యామ్మీటర్? ఇంకో క్వశ్చన్ కూడా ఉంది మనకి, మూవింగ్ కాయిల్ గాల్వనోమీటర్ని వోల్ట్ మీటర్గా ఎలా మారుస్తారని. ఇదేమో యామ్మీటర్గా, వోల్ట్ మీటర్గా. దీనికి చిన్న లాజిక్ ఏంటంటే చూడండి, సాధారణంగా యామ్మీటర్ని మనం ఏం చేస్తాము, యామ్మీటర్ని మనం ఎలా కనెక్ట్ చేస్తాము, సిరీస్లో కనెక్ట్ చేస్తాం. ఇందాక చెప్పుకున్నాం మనం యామ్మీటర్ని సిరీస్లో కనెక్ట్ చేస్తాం. సో ఈ మూవింగ్ కాయిల్ గాల్వనోమీటర్ని యామ్మీటర్ కింద మార్చాలంటే ప్యారలల్గా ఒక రెసిస్టర్ని కనెక్ట్ చేయాలమ్మా. ఇదే ఆపోజిట్ అనమాట. మామూలుగా యామ్మీటర్ని మనము ఒక సర్క్యూట్లో సిరీస్లో కనెక్ట్ చేస్తాం. బట్ ఈ గాల్వనోమీటర్స్కి వచ్చేటప్పటికి గాల్వనోమీటర్ని యామ్మీటర్ కింద కన్వర్ట్ చేయాలంటే అక్కడ సిరీస్ అయితే ఇక్కడ ప్యారలల్ అని గుర్తుపెట్టుకోవాలి. ఏం కనెక్ట్ చేయాలి, ఒక లో రెసిస్టెన్స్ని, ఎందుకంటే యామ్మీటర్కి లో రెసిస్టెన్స్ ఉంటుంది కదా, యామ్మీటర్కి లో రెసిస్టెన్స్ ఉంటుంది. సో గాల్వనోమీటర్ యామ్మీటర్ కింద మారాలంటే ఖచ్చితంగా యామ్మీటర్ రెసిస్టెన్స్ లో ఉండాలి, తక్కువ ఉండాలి. సో కాబట్టి లో రెసిస్టెన్స్ని మనం ఏం చేయాలి, ఎలా కలపాలి, ప్యారలల్గా కలపాలి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ గాల్వనోమీటర్, దీనికి ప్యారలల్గా మనం ఒక లో రెసిస్టెన్స్ని కలపాలి. అప్పుడు ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ammeter. It is converted into ammeter. This low resistance allows most of the total current bypass to delicate galvanometer coil and enabling the measurement of larger currents. So ఎక్కువ కరెంట్స్ కొలవడానికి, పెద్ద పెద్ద విద్యుత్ ప్రవాహాలను కొలవడానికి మనకి నిరోధం ఏదైతే ఉందో ఉపయోగపడుతుంది. కాబట్టి కదిలే తీగ చుట్ట గాల్వనోమీటర్ను యామ్మీటర్గా మార్చాలి అంటే సమాంతరముగా షంట్ అని పిలువబడేటువంటి తక్కువ నిరోధాన్ని కనెక్ట్ చేయడం ద్వారా మనము యామ్మీటర్గా మారుస్తాము. ఇదే ఇంకో క్వశ్చన్ కూడా ఉంది చూడండి, ఏదంటే కదిలే తీగ చుట్ట గాల్వనోమీటర్ను మనం వోల్ట్ మీటర్గా ఎలా మారుస్తాము, కదిలే తీగ చుట్ట గాల్వనోమీటర్ను మనము వోల్ట్ మీటర్గా ఎలా మారుస్తాము అని అంటే, వోల్ట్ మీటర్ని మామూలుగా మనం ఎలా కనెక్ట్ చేస్తాము, ప్యారలల్గా కనెక్ట్ చేస్తాం. ప్యారలల్ దానికి ఆపోజిట్ అనుకోండి అమ్మా. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది, అది ప్యారలల్ అయినప్పుడు ఇక్కడ సిరీస్లో కనెక్ట్ చేయాలి. సిరీస్లో కూడా ఎలాంటి రెసిస్టెన్స్, ఇక్కడ లో రెసిస్టెన్స్ కనెక్ట్ చేస్తామా, చెయ్యము. ఎందుకంటే వోల్ట్ మీటర్ అనగానే మనకేం కావాలి, హై రెసిస్టెన్స్ కావాలి, అధిక నిరోధము కావాలి. కాబట్టి మూవింగ్ కాయిల్ గాల్వనోమీటర్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ వోల్ట్ మీటర్ బై కనెక్టింగ్ హై రెసిస్టెన్స్ ఇన్ సిరీస్. ఈ రెండు పదాలు మనకు కావాలి. శ్రేణిలో కలపాలి. అధిక నిరోధాన్ని శ్రేణిలో కలిపినప్పుడు గాల్వనోమీటర్ ఎలా మారుతుంది, వోల్ట్ మీటర్గా మారుతుంది. ఇక్కడ హై రెసిస్టెన్స్ ఎందుకు కలుపుతామంటే ఇట్ లిమిట్స్ ద టోటల్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద గాల్వనోమీటర్ అలౌవింగ్ ఇట్ టు మెజర్ లార్జ్ పొటెన్షియల్ డిఫరెన్సెస్. సో పొటెన్షియల్ డిఫరెన్స్ లేదా వోల్టేజ్ కొలవడానికి మనకి హై రెసిస్టెన్స్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ కదిలే తీగ చుట్ట గాల్వనోమీటర్ను అధిక నిరోధాన్ని శ్రేణిలో కలపడం ద్వారా మనము వోల్ట్ మీటర్గా అయితే మారుస్తాము. నెక్స్ట్, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ పెర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ E అండ్ పెర్మిబిలిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ M, ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ C. సో Cకి, Eకి, Mకి ఉండేటువంటి రిలేషన్ ఏంటి, పర్మిటివిటీ E అలాగే పర్మిబిలిటీ M,
కాంతి వేగం. సాధారణంగా మనం పర్మియబిలిటీని మ్యూ నాట్‌తోను, పర్మిటివిటీని ఎప్సిలాన్ నాట్‌తోను, వెలాసిటీ ఆఫ్ లైట్‌ని సీతో చూపిస్తే సి ఈజ్ ఈక్వల్ టు 1/√మ్యూ నాట్ ఎప్సిలాన్ నాట్. బట్ ఇక్కడ మనకేమిచ్చాడు, ఎంఈ అని ఇచ్చాడమ్మ. కాబట్టి ఎంఈ సి ఈజ్ ఈక్వల్ టు 1/√ఎంఈ అని రాసేస్తే సరిపోతుంది. యాక్చువల్ ఫార్ములా ఇది 1/√మ్యూ నాట్ ఎప్సిలాన్ నాట్. బట్ మనం ఏం రాస్తాం, 1/√ఎంఈ రాస్తాం. ఇక్కడ ఈ ఎం అని నొటేషన్ ఇచ్చాడు కాబట్టి. సో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇవి మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అండ్ మూవింగ్ చార్జెస్, అయస్కాంత పదార్థాలు అలాగే కదిలే విద్యుత్ ఆవేశాలకు సంబంధించి ఇంటర్మీడియట్ ఫిజిక్స్ సెకండ్ ఇయర్లో 2 మార్కుల ప్రశ్నలు. ఈ చాప్టర్ నుంచి వచ్చేటువంటి ఇంపార్టెంట్ మోడల్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ని మనమైతే డిస్కస్ చేయడం జరిగింది. సో నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఏపీ మరియు తెలంగాణలో ఉన్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి, వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.